నమస్తే. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మారిపోయారా? ఒకప్పట్లా కాకుండా పూర్తిగా సరికొత్తగా కనిపిస్తున్నారా? అవుననే అంటున్నాయి పులివెందుల రాజకీయ వర్గాలు. 2024 ఓటమి తర్వాత వ్యూహాలు మార్చిన జగన్ తన సొంత గడ్డ పులివెందులలో చూపిస్తున్న జగన్ 2.0 వెర్షన్ వెనుక ఉన్న అసలు మాస్టర్ ప్లాన్ ఏంటి? రాజకీయం అంటేనే నిరంతరం మారుతున్న వ్యూహాల చదరంగం. తాజాగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల పర్యటన రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఆయన 3 రోజుల పర్యటన గతానికి పూర్తి భిన్నంగా సాగుతుంది. ఒకప్పుడు జగన్ పులివెందులు వచ్చినా పెద్దగా ఎవరిని కలిసేవారు కాదన్న అసంతృప్తి క్యాడర్ లో ఉండేది. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. ఈ పర్యటనలో జగన్ నేరుగా ప్రజా దర్బార్లు నిర్వహిస్తున్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలతో మమేకమవుతున్నారు. ఈ మార్పు చూసి సొంత క్యాడర్ సైతం ఆశ్చర్యపోతుంది. ముఖ్యంగా బంధుత్వాలకు ఆయన ఇస్తున్న ప్రాధాన్యత అందరినీ ఆకర్షిస్తుంది. తన తాత వైఎస్ రాజారెడ్డి గారి సోదరి, వయోవృద్ధురాలు అయిన కమలమ్మ గారి ఇంటికి జగన్ స్వయంగా వెళ్లి పరామర్శించారు. అలాగే అనారోగ్యంతో ఉన్న వైసీపీ నేత ఈశ్వరయ్యను కలిసి ధైర్యం చెప్పారు. ఇది కేవలం పరామర్శ మాత్రమే కాదు, కష్టకాలంలో నేనున్నాను అని క్యాడర్ కి ఇస్తున్న ఒక బలమైన భరోసా. ఇక రాజకీయంగా ప్రత్యర్థులు తనపై వేస్తున్న హిందూ వ్యతిరేక ముద్రను కూడా జగన్ తన చేతుల ద్వారానే తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. వేంపల్లి మండలంలో జరిగిన ఒక ఆలయ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాటలతో కాకుండా తన ఆచరణ ద్వారా విమర్శలకు చెక్ పెట్టాలని జగన్ డిసైడ్ అయ్యారు. అసలు జగన్ కి పులివెందుల గ్రౌండ్ రియాలిటీ తెలియదా? ఒకసారి గతంలోకి వెళ్తే వైఎస్ఆర్ బతికున్న రోజుల్లో కాంగ్రెస్ తరపున అక్కడ ప్రచార బాధ్యతలు తీసుకుని జనంతో మమేకమైన చరిత్ర జగన్ది. కానీ 2014 తర్వాత ప్రతిపక్ష నేతగా 2019లో సీఎం అయ్యాక రాష్ట్ర స్థాయి బాధ్యతల వల్ల పులివెందుల బాధ్యతలను ఎంపీ అవినాష్ రెడ్డికి అప్పగించారు. తను నేరుగా రాకపోవడం వల్లే సొంత గడ్డపై దూరం పెరిగిందని, అది 2024 ఓటమికి ఒక కారణమైందని జగన్ ఇప్పుడు బలంగా నమ్ముతున్నారు. ఓటమికి గల కారణాలను విశ్లేషించుకున్న జగన్ తన యాక్షన్ ప్లాన్ ను మళ్లీ సొంత గడ్డ పులివెందుల నుంచి స్టార్ట్ చేశారు. బంధాలను కలుపుకుంటూ ప్రజల వద్దకు వెళ్తూ జగన్ 2.0 అని చూపిస్తున్నారు. మరి జగన్ వ్యూహం వర్కౌట్ అవుతుందా? వైసీపీకి మళ్లీ పూర్వ వైభవం వస్తుందా? దీనిపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి.